బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ తీవ్ర బాధను వ్యక్తం చేశారు. ఈ దారుణ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన ఈ క్లిష్ట సమయంలో భారత్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమ దేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన బెంజమిన్ ప్రియమిత్రుడు నరేంద్ర మోడీకి ధైర్యవంతులైన భారత ప్రజలకు తాను తన భార్య సారాతో పాటు ఇజ్రాయెల్ ప్రజల తరపున సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. భారత్ ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికతలకు నిదర్శనాలని, శాశ్వత సత్యాలపై నిలబడిన దేశాలని ఆయన తెలిపారు. ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయగలదేమో గాని మన ఆత్మ స్థైర్యాన్ని ఎప్పటికీ కదిలించలేదని, మన దేశాల వెలుగు శత్రువుల చీకటిని మించి ప్రకాశిస్తుందని బెంజమిన్ స్పష్టం చేశారు. ఇదే ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు ఇజ్రాయెల్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని ఆయన అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.